శనార్థి తెలంగాణ విషయానికి వద్దాం. శనార్థిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, బీసీల అభ్యున్నతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం, ఎమ్మెల్సీగా గెలవడం బీసీలు పెట్టిన భిక్షే, మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను, బీసీ ప్రయోజనాలే నాకు ముఖ్యం, కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు, రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉంది, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, బీజేపీ బీఆర్ఎస్లు ఇప్పటికైనా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అక్కడ మాట్లాడిన దానికి ఇక్కడ రాసిన దానికి కొంత డిఫరెన్స్ ఉన్నది. ఆయన ఏం మాట్లాడారు అక్కడ అంటే చాలా క్లియర్గా, స్థానిక ఎలక్షన్స్ లోపు కులగణన చెయ్యాలి, కులగణన చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. నెంబర్ 1 స్టేట్మెంట్. నెంబర్ 2, బీసీలు ముఖ్యమా నాకు రేవంత్ రెడ్డి ముఖ్యమా అంటే నాకు బీసీలు ముఖ్యమే అని నిన్న తీర్మానం వలన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఒక రకంగా ఇది ఒక తిరుగుబాటు స్టేట్మెంట్ లాగానే నాకు కనిపిస్తున్నది. సో ఆయన ఇక వీళ్ళు కులగణన చేయరు, బీసీల గురించి మాట్లాడరు అన్న కోణంలోనే ఆయన మాట్లాడినట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన జానారెడ్డిని కూడా కౌంటర్ చేసిండు. ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన మీటింగ్లో జానారెడ్డి అసలు ఎందుకు ఇవ్వాలి, బీసీలను స్కిప్ చేయాలని మాట్లాడినని కూడా ఆ సీనియర్ లీడర్ని కౌంటర్ చేసిండు మల్లన్న. సరే, ఇది ఆయన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నా ఆయన కార్యాచరణ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఆయన అడుగులు వేస్తారన్నది ఆయన భవిష్యత్ కార్యాచరణ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది. ఏదేమైనా ఆ దిశగా మాట్లాడడం అన్నది ఆహ్వానించదగ్గది, 100% మనం ఆహ్వానించాల్సింది. ఎందుకంటే ఈ కులగణన విషయంలో అన్ని పార్టీలు ఒకే లెక్కలో ఉన్నాయి, వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఈ బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో వాళ్ళకి పెంచకూడదన్న ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. అండ్ రెండో విషయం ఇక్కడ నేను ఇంకోటి ప్రధానంగా ఈ మీటింగ్ తర్వాత నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. ఇది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని తాజ్ కృష్ణాలో పెట్టారు. సో గ్రేట్ మీటింగ్, చాలా గొప్పగా జరిగింది. ఎందుకంటే నేను కూడా అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఆ వేదిక, స్టేజ్, అసలు అక్కడ ఉన్న వాతావరణం చాలా అద్భుతంగా అనిపించింది. వందల మంది వచ్చారు. మనక్కడ ఫుడ్ సెక్షన్ దగ్గర కూడా అసలు అక్కడ ప్లేట్స్ సరిపోలేదు, చాలామంది వెళ్ళి బయట తిన్నారు. ఇట్లా అక్కడ ఈక్వేషన్ చూస్తే చాలా అద్భుతంగా మీటింగ్ జరిగింది. సో ఇదంతా కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు గారు అండ్ బీసీల కోసం కొట్లాడుతున్న సింహాద్రి గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, చంద్రకుమార్ గారు, వీళ్ళంతా పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు కూడా వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నట్టున్నారు లోకల్ లీడర్లు. బాగుంది. అన్ని సంఘాలు వచ్చిన, దాదాపు ఒక 70-80 సంఘాల నాయకులు వచ్చారు. గంగిరెద్దుల సంఘము, వంశరాజుల సంఘము, ఇట్లా అన్ని చిన్న చిన్న ఎంబీసీ కులాలకు చెందిన వాళ్ళు కూడా సంఘాల నాయకులు కూడా వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది మీటింగ్. నేను కూడా ఆ మీటింగ్లో మాట్లాడిన. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆల్టర్నేట్ ఏంటన్నది మనకి ఇంపార్టెంట్. 2 ఉంటాయి ఇక్కడ, స్వల్పకాలికము, దీర్ఘకాలికం అని 2 ఉంటాయి. దీర్ఘకాలికమైన పోరాటము ఖచ్చితంగా కులగణన జరగాలి, బీసీలకి రాజ్యాధికారం దక్కాలి. కులగణన ఒక మధ్యకాలిక పోరాటమైన బీసీలకు రాజ్యాధికారం అనేది ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక పెట్టుకొని రాబోయే 5 సంవత్సరాల కోసం గట్టిగా ఫైట్ చేయాలి. వచ్చే ఎలక్షన్స్ని టార్గెట్ చేయాలి, 2028 ఆర్ 29. ఇప్పుడు స్వల్పకాలికమైన ప్రణాళిక మీ ముందు ఏమున్నది, మన ముందు ఏమున్నది లక్ష్యం? లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. 5 సంవత్సరాల వరకు గ్రామాల్లో వీళ్ళే ఈ నాయకులే గ్రామాలని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆ ప్రజల కోసం మంచి చెడులు చూసేవాళ్ళు. ఇక్కడ 60% బీసీలు ఉన్నారు. ఇప్పుడున్న శాతం ఎంత అమలవుతున్నది? స్థానిక సంస్థల్లో 23% అమలవుతున్నది. గతంలో 34% ఉండే, కేసీఆర్ 23%కి తగ్గించిండు. అది అటు ఇటుగా 18-19% దగ్గర ఆగిపోయింది. చాలా అన్యాయం, దుర్మార్గం. ఇప్పుడు దీన్ని పెంచాలి. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42%కి పెంచుతాం, మేము 24,000 మంది కొత్తగా లీడర్లను బీసీలను తయారు చేస్తామని వాళ్ళు డిక్లరేషన్లో పెట్టారు. ఇక బీజేపీ వాళ్ళకి అసలు ఈ కులగణనకి పూర్తి బద్ధ వ్యతిరేకులు వాళ్ళు. బీఆర్ఎస్ అదొక రకమైన పార్టీ, వాళ్ళకి అసలు ఇంట్రెస్టే ఉండదు దీని మీద. మరి కాంగ్రెస్ చేస్తామన్నది వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారా అని అంటే వాళ్ళు చేయడానికి, నేను నిన్న కూడా ఇదే విషయం చెప్పిన, వాళ్ళు ఈ కులగణన లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు చేయడం వాళ్ళకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అక్కడ రాహుల్ గాంధీ ఒకటి చెప్తాడు, ఇక్కడ రాష్ట్రంలో ఒకటి అమలు అవుతున్నది. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎవరెవరైతే లీడర్లు వచ్చారో అసలు మనం ఫస్ట్ మాట్లాడాల్సింది, ఏదైనా కూడా పార్లమెంట్లో చట్టమో లేకపోతే రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, ఈ చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ కులగణన కానీ ఇంకోటి కానీ సాధ్యమవుతుంది. దీనికి మధ్య వారధులుగా ఎవరున్నారు? ఈ పార్టీలకి, ఈ ప్రజలకి దీనికి మధ్య లీడర్లు ఉన్నారు. ఈ లీడర్లు ఇక్కడ కీలక భూమిక పోషించాలి.
సో ఇప్పుడు ఇక్కడికి సమావేశానికి వచ్చిన లీడర్లు ఎంత చిత్తశుద్ధితో ఆ సమావేశంలో పాల్గొన్నారన్నది నెంబర్ 1 పాయింట్. ఎందుకంటున్నా అంటే అక్కడ మాజీ మంత్రులు వచ్చారు, గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చారు, ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, అండ్ గతంలో 10 సంవత్సరాలుగా పవర్ అనుభవించిన వాళ్ళు కూడా వచ్చారు. మొన్నటిదాకా పవర్లో ఉన్న వాళ్ళు 100 కోట్లు సంపాదించారు, అంతకుముందు పవర్లో ఉన్న వాళ్ళు 100 కోట్లు సంపాదించారు. ఒక్కడు ₹1 ఖర్చు పెట్టాడు, మళ్ళీ అదే బీసీల మీద యుద్ధం ప్రకటిస్తారు, అదే బీసీల మీద కేసులు పెడతారు, మళ్ళీ బయటకు వచ్చి బీసీ వాదం బీసీ నినాదం అంటారు. నేనేం అడుగుతున్నా అంటే ఫస్ట్ లీడర్లకి ఎంతవరకు చిత్తశుద్ధి ఉన్నది? మిమ్మల్ని జనం నమ్ముతలేరు, బీసీ సమాజం కూడా ఈ లీడర్లను నమ్ముతలేదు. ఎందుకు నమ్ముతలేదు? మీరు మా కోసం కష్టపడుతున్న వాళ్ళు కాదు, మీరు మీకోసం ఈ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, మీరు మీకోసం మాట్లాడుతున్నారు తప్ప అల్టిమేట్గా మీరు పదవి జాతి ఆ రెండింటి మధ్య చర్చ వచ్చినప్పుడు మీరు మీ పదవి వైపే మొగ్గుతున్నారు కానీ ఈ జాతి అవసరాల కోసం ఈ బీసీ వాదం వైపుగా మీరు నిలబడట్లేదన్నది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు? మీరు అదే విధంగా ఉన్నారు కాబట్టి నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే ఈ వేదిక నుంచి ఎవరెవరైతే నిన్న బీసీలుగా నాయకులు ఎవరైతే నిన్న ఈ సమావేశానికి హాజరయ్యారో రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకో పార్టీ కానీ, మీరు ఫస్ట్ ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు కులగణన చేయకపోతే మేము మా పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని మీరు ఫస్ట్ తీర్మానం చేసుకోండి. ఎంతమంది సిద్ధపడతారు దీనికి? ఎంతమంది సిద్ధపడతారు? అధికారంలో ఉన్న వాళ్ళు, అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీరు ఫస్ట్ మీ పార్టీలకి రాజీనామా చేయండి, ఆ తర్వాత మాట్లాడండి. సో ఇది జరగనంత కాలం ఇంకా మిమ్మల్ని జనం నమ్మి మీ వైపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాదం లేదనడానికి లేదు, బలమైన బీసీ వాదం రాష్ట్రంలో ఉన్నది. బీసీలకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అక్కడ ఒక వేదిక కానీ ఒక ఐకమత్యం కానీ, ఐకమత్యం అంటే ఒక మీటింగ్ పెడితే అందరూ రావడం కాదు. ఫస్ట్ లీడర్లు మీ ఆలోచన విధానము, మీ క్రెడిబిలిటీని మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి.